ఈ ఏడాది మార్చిలో సంభవించనున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఒక కీలక ఖగోళ సంఘటనం. ఈ ఏడాది ఇదే మొదటి చంద్రగ్రహణం. విశ్వావసునామ సంవత్సరంలో చివరి గ్రహణం మార్చి 3న ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహణం సమయంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో కనపడుతుందా, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల సప్తగిరులు చంద్రగ్రహణ నీడలోకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠనాథుడి ఆలయ తలుపులను దాదాపు 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణ ప్రభావం కారణంగా ఆ రోజు నిర్వహించాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశారు. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, సింహరాశిలో కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇది భారతదేశంలో చాలా పాక్షికంగా కనపడుతుంది. అందువలన సూతకాలం, ఆలయాలు మూసివేయటం, పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు. మార్చి 3న చంద్రగ్రహణం ఆకాశంలో బ్లడ్ మూన్ అద్భుత దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నీడ చంద్రుడిపై పట్టడం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలు నాగాలాండ్, బెంగాల్, మిజోరాం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుందని అంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని అంటున్నారు. మార్చి 3వ తేదీన తిరుమల క్షేత్రంలో భక్తుల సందడికి స్వల్ప విరామం కలగనుంది. ఆ రోజు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ ద్వారాలను సుమారు 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేయనున్నారు. శాస్త్రోక్తంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ తలుపులను మూసివేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు పూర్తవుతుంది. గ్రహణం వీడిన అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవారాలయంలో మార్చి నెల 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా ప్రాతకాల ఆరాధనలన్నీ పూర్తి చేసుకుని 2వ గంట పూర్తి చేసుకుని 7:30 గంటలకి శ్రీవారాలయం మూసివేయబడుతుంది. తిరిగి మధ్యాహ్నం గ్రహణం 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత 7:30కి శ్రీవారాలయంలో శుద్ధి కార్యక్రమాలు చేసుకొని పుణ్యాహవచనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథావిధిగా సాయంత్రం కైంకర్యాలు నిర్వహించి భక్తుల్ని సర్వదర్శనానికి రాత్రి వరకు అనుమతించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీ ఈ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. గ్రహణ సమయంలో వెలువడే తీవ్ర శక్తుల నుంచి రక్షణ కోసం పూర్వీకులు కొన్ని ఆచారాలను సూచించారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం, గ్రహణానికి ముందు తరువాత స్నానం చేయటం, ఇష్టదైవ మంత్రాలను జపించటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. గ్రహణం ముగిశాక దాన ధర్మాలు చేయటం ద్వారా కర్మఫలాలు శుద్ధి అవుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే భగవన్నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. గ్రహణ కారణంగా ఆ రోజున స్వామివారికి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేశారు. వీటితో పాటు విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రాంబగీచా ప్రాంతాల్లో సుమారు 40,000 పులిహార ప్యాకెట్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ఆ రోజున తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు దాదాపు 10 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనున్న సందర్భంగా భక్తులు ఈ సమయాలను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సాధారణంగా గ్రహణ సమయాల్లో ఆలయాలన్నీ మూసివేస్తారు. కానీ అరుణాచలం, శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ శివాలయాలు తెరిచే ఉంటాయి. అక్కడి శివలింగాలు స్వయంభువులు కావటం, అవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవటం దీనికి కారణం. ఆ దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణ ప్రభావం నుంచి రక్షిస్తుందని నమ్మకం. ఈ విశ్వశక్తి మార్పులను భయంతో కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక అవకాశంగా స్వీకరించాలని సూచించబడింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel